హాయ్ ఫ్రెండ్స్, ఎట్టున్నారో, ఏం కథ, ఏం చేస్తున్నారు? బ్లాస్ట్ అయిపోయింది అందరూ. అంతా బాగున్నారా? అంతా బాగుంటే నేను బాగున్నట్టేను. ముఖ్య విషయాలు ఏమంటే, ఇప్పుడు ఎవడైనా కానీ డబ్బు ఉంటే మనోడు అంటాడు, డబ్బు లేదంటే ఎవడు పట్టించుకోడు. డబ్బు చూసుకోండి జాగ్రత్తగా, ఎవరైనా కానీ. డబ్బు లేదనుకో, వాడిని అన్నో చూసినట్టు అనుకుంటారు ఎవరైనా. డబ్బుని మరి నేనవరా ఎట్టనవరు వరిశంకర ఎట్టనావా? ఏం కాని రాలేదా? ఇంట్లోనే ఉన్నా? ఏం బాబు బయటకు రాలేదు అంటారు. ఏదో డబ్బు ఉంటే. డబ్బు లేదనుకో, ఓడాడొస్తాడ్రా అనుకొని మనల్ని పలకరు. డబ్బు లేకుంటే అట్ట పోతారు. ఏదే మనం అడుగుతామనేమో, మనం ఏమన్నా డబ్బు అడుగుతామా, లేకపోతే ఏదన్నా నేనంటే తాడిపోతాడు. నేను పక్కా తాడిపోతాను, నేను కాదనలా. నేను తాగుతా. నాకు ఏడు చోరైపోయాలి నేను అనుకుని పిలుతారు కాడు పిలుతారు. అట్ట పోతారు. నేను చోరా తాగున్నా, కానీ నేను ఎప్పుడు కాడ వాళ్ళు డబ్బు తాగను. నా డబ్బుతోనే తాగుంటా. నేను ఎవరిది ఒక్క రోజు తాగుండు. దేవుడే ఉన్నాడు. నేనుగా ఎవరికి తాగాల, ఎవరిదే కానీ నేను ఎవరిదే కానీ సోరా గీరా ఏది తాగాల. నాది నేను తాగినా చల్లగా దేవుడు అనేది ఉన్నాడు. అందుకు డబ్బు ఉంటేనే యాలేషన్. డబ్బు ఉంటేనే ఎవరైనా పలకరిస్తాడు. పలకనోడు కాడ పలుకుతాడు డబ్బు ఉంటే. డబ్బు ఉన్నాడనుకో, నేరా నీ పాత కట్టిపోతాం రారా, ఇంట్లో కూర్చొని ఏం చేస్తావా అంటారు. డబ్బు లేదనుకో, నువ్వు ఇంటికే చేస్తాం అంతే. ఇంట్లో నువ్వంట, నీ పిల్లోళ్ళంట, నీ భార్య అంట చూసుకోవాల్సింది అంతే. ఇరుగు పొరుగు గిరుగు ఉండదు మళ్ళీ డబ్బు లేకుంటే. అందుకే ఫ్రెండ్స్, ఎవరైనా కానీ తన ఎవరైనా కానీ డబ్బు జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. జాగ్రత్తగా దాచిపెట్టుకొని పని చేసుకొని తినండి. నచ్చిన కాదనలా. నాకైతే ఏమన్నా అనుకోండి, నేను తాగుడిపోతానే, కానీ మనిషి తాగి పడిపోయినాడు అనుకో, నాకు చాలా బాధేస్తుంది. అందుకోసం తాగేవాళ్ళకి కూడా చెప్తున్నాను, లిమిట్గా తాగండి. నేను తాగుతున్నా, నేను కూడా ఉతురు పడిపోయి కింద పడిపోతే అనుకున్నాడు లేడు. తాగి నేనేమి బండ్లు గిల్లు తోలా పొనుకుంటే సాయంత్రం 4కు లేచిన, పొద్దున్నే 10కి పొనుకుంటే సాయంత్రం 4కు లేచి ఎండలో శ్మశానంలో పొనుకుంటే, పొద్దున్న 10కి పొనుకుంటే కైపెక్కిపోయా. నర్సు ఇంట్లోకి రాలాక ఆడ పొనుకున్నా. చెట్టు కింద కాదు, మళ్ళీ బాటలో పొనుకున్నా. ఎర్రటి ఎండ కాస్తామంటే, కనీసం ఎండ వంతన కాస్తామంటే ఎవడో రాలా. మళ్ళీ ఈ చెమట కారే కిందంతా కారిపోతే అప్పుడు చూసా, వరి ఈ బతుకెందుకురా, నాకు ఇంత ఎందుకు తాగాలరా మన మొడ్డత పెట్టుకొని మన లెక్క పెట్టుకున్నప్పుడు అనుకొని, అప్పుడు పోయి ఆ బుద్ధుడి నుంచి ఈ బుద్ధుడికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. 2 క్వార్టర్లు తాగేది కైపెక్కిపోయింది అనుకో, మతి లేకున్నా. ఇప్పుడు 1 క్వార్టర్ తాగి గమ్మనైపోతున్నా. ఎందుకు తాగాలి 2 క్వార్టర్లు? రేపు తాగుదాము, ఏం ఇబ్బంది ఉన్నది. ఒకరోజే తాగి పడిపోయి ఎవరు చూసేవాడు లేకన్నా, ఎవరు నీళ్ళు పోసేవాడు లేకన్నా ఉంటే ఏం చేస్తాము? అందుకోసం ఈ బుద్ధుడిది కానీ రేపు తాగుదామా? అందుకోసమా ఎవరికైనా నా ఇబ్బెక్కితే రూపాయలో పావలా వాడుకోండి, 30 దాచిపెట్టుకోండి. ఎందుకంటే నేను కూడా ఒకసారి ఆడుతున్నా. నా వయసు 45 ఏళ్ళు ఉంటాయి. నా వయసు 45 ఏళ్ళు. 15 ఏళ్ళు కోవిడ్కి పోయినా.
15 ఏళ్ళు కువైట్కి పోతే 30 సంవత్సరాలు ఈ గల్ఫ్ దేశాల్లోనే ఉన్నా. ఇదే కువైట్ నుంచి ఖత్తర్కు, ఖత్తర్ నుంచి కువైట్కి, కువైట్ నుంచి ఖత్తర్కి ఇట్లా తిరుగుతా 30 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పటికి. 30 సంవత్సరాలకు నేను చెప్తున్నా, ఏమనుకుంటే బైసినం ఏమంటే చేసుకుంటున్నాము. మళ్ళీ 30 సంవత్సరాల నుంచి కాదు, 20 సంవత్సరాల నుంచి ఇద్దరం ఉన్నాం. మా భార్య నేను ఇద్దరం ఉన్నాం 20 సంవత్సరాల నుంచి ఇక్కడే. రూపాయి మిగల్లా, రూపాయి నిలబెట్టుకోవాలా. ఓడు ఈడని ముగించుకున్నా. తీరా ఇప్పుడు నిలిచిపోతాము అనుకునేటప్పటికి ఇంకా 50 ఏళ్ళు పడే దగ్గరికి వస్తున్నాయి అనుకున్నప్పుడు కళ్ళ మేలుకొని ఇప్పుడు ₹1 ₹2 వెనకేసుకుంటున్నా. ₹1 వెనకేసుకుంటున్నా ఇప్పుడు. అంతేగాని ఆ వరకు రూపాయి లేదు. ఓడి ఈడు ఖర్చు పెట్టేసి ముగించుకున్నాను. ఇప్పుడు పర్వాలే. ఇప్పుడు ఏదో జాగ్రత్తగా పని చేసుకొని ₹1 వేసుకొని లేదా ఇంటికి పోయి చాలించుకొని మనకేదో సేద్యం ఉన్నది, సేద్యం చేసుకుంటా ఉందామని ఆలోచన అంతే, ఇంకేం లేదు. సేద్యం చేయలేము. సేద్యం కాడ కూలీలు ఎక్కువ అయిపోయినారు. కూలి మధ్యాహ్నానికి 400, సాయంత్రానికి 800 అంటే ఆడిస్తాము. ఏం పండుతున్నాయి చెప్ప, ఏమీ లేవు. అందుకోసము ఏదో మార్కెట్లు వేసుకున్నా. ఆ మార్కెట్లు చూసుకుంటా 10 పొట్టేళ్ళు 10 గొర్రెలు పట్టుకొని మేపుకున్నామనుకో, మన లెక్క ఆడిగిపోదు. చచ్చిందనుకో కోసుకుంటాం. ఎందుకంటే పెద్ద గొర్రెలు పట్టుకుంటాం కదా. గొర్రె చచ్చిందనుకో కోసుకుని తినేదే ఏమి లెక్క కాదు అదే. ఇప్పుడు టౌన్లో పోతే ఏడ పొట్టేలు మాంసం ఏడ నీకు ఇన్ని ఇస్తారో, గొర్రె మాంసమే తింగుతున్నారు. గొర్రెలు పట్టుకుంటా 10 గొర్రెలు 10 పొట్టేళ్ళు. పొట్టేలు చావని గొర్రె చావని కోసుకొని తింటా, ఎండ వేసుకుంటా తింటా, సారా నలుచుకుంటా అంతేగా. చోరైన నలుచుకొని కర్ర నవ్వులుతా చచ్చిందంటే. ఎందుకు కావాలదా బాగా ఏదో మేపుతున్నా, నేనేమో మేపుకున్నా ఉంటే సత్యం పర్వాలే. ఆ పని చేసుకుంటాను. 10 గొర్రెలు 10 పొట్టేళ్ళు పట్టుకొని మేపుకొని నా కాలాకాలము అయిపోతుంది, ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా మీరు మాత్రం నన్ను ఒకరు పైకి తీసుకునేట్టుగా చూడండి. నేను ఇంటికి పోయినా, నేను ఉండేది గల్ఫ్ దేశాల్లో ఖత్తర్లోనే ఉండా. నన్ను ఒకరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని బెల్ గంట కొట్టుకొని నన్ను బెల్ గంటలో ఎప్పుడు ఆన్లో ఉండండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వచ్చేది. రెండోది వచ్చి నేను ఇంటికి పోయినానంటే మంచి వీడియోలు పెడతాను. అన్ని పల్లెటూరు గురించే పెడతాను నేను. అవ్వాళ్ళ మాదిరి వీళ్ళ మాదిరి ఆడికి పోయినాను ఈడికి పోయినాను కాదు. నేను ఫేవర్గా ఎట్ట తీసింది అట్నే పెడతా. ఎట్ట తీస్తానో అట్నే పెట్టేస్తాను. అర్థమైందా? నేను ఏదైనా కరెక్ట్గా చెబుతా. నేను అబద్ధం ఆడను. నేను నిజమే చెప్తా ఉంటా, నిజంగానే మాట్లాడతా. నాకు అబద్ధాలు చెప్తే నచ్చదు. మళ్ళీ అబద్ధాలు చెప్పినా నచ్చదు. లైక్ చేయండి ఎవరన్నా ఉంటే లైక్ చేయండి. లైక్ చేసి ఏదో బెల్లు కొట్టినట్టు కొట్టండి. మేము ఒక ఇంట్లో అవుతాం కదా. మేము అదేంటంటే యూట్యూబ్ కొత్తగా పెట్టినాము. మేము ఒక యూట్యూబ్ వాళ్ళు అవుతాం కదా. ఎవరు కొడితే ఏం పోతున్నా చెప్పండి. మేమే తీస్తాంలే, కామెడీలు గిమిడీలు సినిమాలు తీస్తాము, వీడియోలు తీస్తాము, అన్నీ తీస్తాంలే.
ఒకవేళ సబ్స్క్రైబ్ అయినా చేసుకొని ఉంటే కదా